ఎఫాలజీ అనేది ప్రత్యేక విద్యారంగం కానందున సెఫాలజిస్ట్ కావడానికి మార్గం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది రాజకీయ శాస్త్రంలో నైపుణ్యం కలిగిన రంగం. కాబట్టి 10వ తరగతి తర్వాత సెఫాలజీపై నేరుగా దృష్టి పెట్టడం అత్యంత ఆచరణాత్మక విధానం కాదు. మీరు సెఫాలజిస్ట్ కావడానికి మార్గాన్ని ప్రారంభించడానికి ఇక్కడ ఒక రోడ్ మ్యాప్ ఉంది. బలమైన పునాదిని నిర్మించడంపై దృష్టి పెట్టండి. 10వ తరగతి నుండి సబ్జెక్టులు ఒకే సబ్జెక్ట్ అవసరం లేనప్పటికీ గణితం, గణాంకాలు మరియు సామాజిక శాస్త్రాలలో, ముఖ్యంగా రాజకీయ శాస్త్రం, బలమైన పునాది చాలా సహాయపడుతుంది. ఈ సబ్జెక్టులు సెఫాలజీకి కీలకమైన విశ్లేషణాత్మక మరియు పరిశోధన నైపుణ్యాలతో మిమ్మల్ని సన్నద్ధం చేస్తాయి. మీ పరిశోధనా నైపుణ్యాలను అభివృద్ధి పరిశోధన ప్రాజెక్టులు లేదా సైన్స్ ఫెయిర్లలో పాల్గొనే అవకాశాల కోసం చూడండి. ఇది డేటాను కనుగొని, విశ్లేషించే మీ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది. విద్యార్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ లేదా సంబంధిత ఫీల్డ్లో ఉండాలి. మీ అండర్ గ్రాడ్యుయేషన్ సమయంలో గణాంకాలు, డేటా విశ్లేషణ మరియు పరిశోధన పద్ధతులలోని కోర్సులపై దృష్టి పెట్టండి. మాస్టర్స్ డిగ్రీ, ఐచ్ఛికం, ఎన్నికలు మరియు ఓటింగ్ ప్రవర్తనపై దృష్టి సారించి పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీని పరిగణించండి. ఇది మీకు సెఫాలజీపై లోతైన అవగాహనను ఇస్తుంది మరియు ఈ రంగంలో నైపుణ్యం సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సెఫాలజీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడం. పరిశోధన అవకాశాలు: ఎన్నికలు లేదా ఓటింగ్ ప్రవర్తనలో నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్లతో పరిశోధన అవకాశాల కోసం చూడండి. ఇది మీకు ఎన్నికల పరిశోధనలో అనుభవాన్ని ఇస్తుంది. ఇంటర్న్షిప్లు: రాజకీయ ప్రచారాలు, పోలింగ్ సంస్థలు లేదా ఎన్నికలను కవర్ చేసే మీడియా సంస్థలతో ఇంటర్న్షిప్లను కోరండి. ఇది విలువైన వాస్తవ ప్రపంచ అనుభవాన్ని అందిస్తుంది మరియు ఈ రంగంలో నిపుణులతో నెట్వర్క్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. గుర్తుంచుకోండి, అప్డేట్గా ఉండండి. సెఫాలజీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఓటింగ్ ప్రవర్తన మరియు ఎన్నికల విశ్లేషణలో తాజా పరిశోధన మరియు పోకడలపై మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు: సెఫాలజిస్ట్ కావడం అంటే కేవలం సంఖ్యలను క్రంచింగ్ చేయడం కాదు. సంక్లిష్టమైన సమాచారం మరియు పోకడలను విస్తృత ప్రేక్షకులకు వివరించడానికి మీకు బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా అవసరం. ఈ దశలను అనుసరించడం ద్వారా మరియు మీ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవడం ద్వారా మీరు ఎన్నికల నిపుణుడిగా విజయవంతమైన వృత్తి కోసం మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవచ్చు.